కేదారేశ్వర వ్రతకల్పము. కేదారేశ్వర వ్రత కథ ప్రారంభము. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఈ విధంగా పలికెను. ఋషి పుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములను కలుగజేయునదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరములో సగము పొందినదియునగు కేదారేశ్వర వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రత విధానమును వివరించెదను వినండి. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరును ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారులాచరించువారు, అంటే 21 సార్లు సకల సంపదలనుభవించి పిదప కైలాస ప్రాప్తి పొందుదురు. ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రత మహాత్మ్యమును వివరించెదను వినుము. భూలోకమునందు ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడియున్న శరత్కాల మేఘములను పోలిన నిఖిలమణి విచిత్రంబైన శిఖరముల చేతను, అనేక రకములైన పువ్వులను తీగలతోనూ, అనేక రకములైన పుష్ప ఫలాదుల చేతను, నానా విధములైన పక్షుల చేతను, మరియు అనేకములైన కొండ కాలువల చేతను బాసిల్లునట్టి ఉద్యానవనముల చేత నిఖిల కళ్యాణ ప్రభంబై జనులందరి చేత కైలాసమని పిలువబడిన ఒక పర్వత శ్రేష్టము కలదు. అంతఃషడ్గుణైశ్వర్య సంపన్నులున్న మహనీయులగు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరమయ్యున్న ఆ పర్వత శిఖరమునందు జగత్కారణమైన పరమేశ్వరుడు ప్రమథ గణములచే పరివేష్టించబడిన, అంటే ప్రమథ గణములందరూ కొలువైయుండగా, భవానీ సమేతుడై, అంటే పార్వతితో కలసి దేవముని బృందములచే నమస్కరింపబడుచు ప్రసన్నుడై కూర్చుండి, ఒక సమయమున చతుర్ముఖాది దేవతలకందరికి దర్శనమిచ్చెను. అంతా సూర్యుడు, అగ్ని, వాయుదేవుడు, నక్షత్రములతో కూడిన చంద్రుడును, మరియు ఇంద్రుడు మొదలగు దేవతలు, వశిష్ఠుడు మొదలగు ఋషులు, రంభ మొదలగు అప్సరసలు, గణపతియు, సేనానియు, నంది, భృంగి మొదలగు ప్రమథ గణములు కొలుచుచుండగా, ఆ అద్భుతమైన సభయందు నారదుడు మొదలగు దేవ గాయకులు స్వామి అనుజ్ఞతో గానము చేసారు. అటువంటి అందమైన శ్రావ్యమైన గానము చేయుచుండగా మేనక మొదలైన వారు నృత్యము చేసిరి. అప్పుడు అందరిలో మిక్కిలి సొగసుతో కూడిన రంభ అందరి మనస్సులు సంతోషపడునట్లుగా నాట్యము చేసెను. అప్పుడు భృంగిరిటి అను భక్తుడు ఆ స్వామి సన్నిధియందు నాట్యము చేయగా, సకల దేవతలకు మిక్కిలి హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాస్యమువల పర్వత గుహలు నిండినట్లు కలవదని కలిగెను. అప్పుడు శంకరుడు ఆ భృంగిరిటి నాట్యము చూచి ఆనందము చెంది ఆ భక్తిని అనుగ్రహించెను. అంతటా భృంగిరిటి శివానుగ్రహము కలుగుటచే మిక్కిలి ప్రీతి చెంది పార్వతిని వదిలి పరమేశ్వరునకు మాత్రము ప్రదక్షిణము మొనర్చెను. ఇది చూచి పార్వతి, ఓ స్వామి, ఈ భృంగిరిటి నన్ను వదిలి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి అని ప్రశ్నించగా, ఈశ్వరుడు, ఓ దేవి, నీ వలన పరమార్థ విదులకు యోగులకు ప్రయోజనము లేదని అతడు నాకు మాత్రమే నమస్కరించెనని చెప్పెను. ఆ మాటలకు పార్వతీదేవి మిగుల కోపించి భక్తి యందున్న తన శక్తిని ఆకర్షించగా, ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము కలవాడయ్యెను. అంతా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము కలదిగా మారెను. పిదప ఆ దేవి కోపించి దేవతల చేత ఊరడింపబడినదైనను కైలాసమును వదిలి తపస్సు చేసుకొనుటకు అనేక రకములైన మృగములచే సేవింపబడునది, అనేక రకముల చెట్లు మొగ్గలతోనూ ఋషి శ్రేష్ఠులతోనూ కూడిన గౌతమాశ్రమమును ప్రవేశించెను. అంతా ఆ గౌతముడు ఆశ్రమమున ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతురాలైన
యున్న మహేశ్వరిని కనుగొని పూజ్యురాలైన ఓ భగవతి, నీవు ఇచ్చటకు వచ్చుటకు కారణమేమి అని అడగగా ఆ దేవి గౌతముని చూచి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించి, ఓ మునీశ్వరా, ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతము చేత శంకరుని దేహములో అర్థము తిరిగి తనకు ప్రాప్తించునో అటువంటి వ్రతమునకు నాకు ఉపదేశింపమని అడుగగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణాలను ఇష్టముగా ఆచరించునటువంటిదైన కేదారేశ్వర వ్రతమును ఆచరింపమని ఉపదేశించగా ఆ దేవి ఆ వ్రతమును ఆచరించుటెట్లో సెలవీయవలసినదిగా కోరెను. అమ్మ, భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధ మనస్కురాలవై మంగళకరములగు ఏక వింశతి తంతువుల చేత అంటే 21 వరసల దారమును పసుపు రాసి తోరముగా తయారు చేసుకొని హస్తమునందు ధరించి పూజించి ఆ దినమందు ఉపవాసమునర్చించి మరునాడు భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము నిట్లు చేయుచు ప్రతిదినము శ్రీ కేదారేశ్వరుని ఆరాధింపవలయును. ఇంటియందు శుభ్రమైన ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణ కుంభమును ఉంచి 21 సూత్రములు అంటే దారములు చేత చుట్టి పట్టు వస్త్రములచే కప్పి నవరత్నములు గాని శక్తి కొలది బంగారం కాని ఉంచి గంధ పుష్పాక్షతలచే పూజింప 21 మంది బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృతములు ఆచరించి కాళ్ళు చేతులు కడిగించి కూర్చొనబెట్టి అచ్చట ఆ కేదార దేవుని ఉంచి చందనం అంటే గంధం, ధూప, కుంకుమ అన్ని రకముల పువ్వులతో పూజించి తాంబూల వస్త్రములుంచి 21 రకముల పిండి వంటలతో పళ్ళు, కొబ్బరికాయ మొదలగు వాటితో నైవేద్యం పెట్టి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి ఈశ్వరునికి మనస్సును సంతుష్టి చేసిన ఎడల నీవు కోరిన వరములు లియ్యగలడు అని చెప్పగా ఆ కాత్యాయని అటులే ఆచరించెను. అంత పరమశివుడు సంతుష్టై దేవగణములతో అచ్చటికి వచ్చి నా శరీరములో అర్ధభాగము నీకు ఇచ్చెదనని ఇవ్వగా పార్వతీదేవి మిక్కిలి సంతోషించి ఈ వ్రతము ఆచరించువారలకు సకల అభీష్టములు అంటే అన్ని కోరికలు తీరినట్లు అనుగ్రహించినచో అందరును ఈ వ్రతమును ఆచరించురని శంకరునికి చెప్పగా శివుడు అటులే యుగాక అని అంగీకరించి అదృశ్యమయ్యెను. కొంతకాలమునకు శివభక్తి కల చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు పోయి వారికి చెప్పవలెనని కోరికతో ఉజ్జయిని పట్టణమున చేరి వజ్రదంతుడను రాజును ఆ వ్రతమును ఉపదేశించగా అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి శౌర్యభౌముడయ్యెను. మరి కొంతకాలమునకు ఆ పట్టణమున ఉన్న వైశ్యునకు పుణ్యవతియు భాగ్యవతియు అను 2 కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమాచరించుటకు ఆనతియ్యుమని అడుగగా అతడు, అమ్మా, నేను మిగులు దరిద్రుడను, మీరు ఆ ఆలోచనను మానుడు అనగా ఓ తండ్రి, నీ అనుజ్ఞయే అంటే అంగీకారమే మాకు పరమ ధనము కావును అనితియ్యుము. అచ్చట నుండి ఓ వటవృక్షము అంటే మర్రి చెట్టు వద్ద కూర్చుండి తోరము కట్టుకొని యథావిధిగా పూజింపగా వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పూజకు కావలసిన సామగ్రి అచ్చట వారికి సమకూర్చునట్లుగా చేసెను. అంతటా వారలు చక్కగా వ్రతము చేసుకొనుట వలన ఆ మహాదేవుండు సంతుష్టుడై ఆ కన్యలకు ఆరోగ్యాలు, ఐశ్వర్యములు, దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమయ్యెను. ఆ వ్రతము యొక్క మహాత్మ్యము వలన వైశ్యుని కుమారులను ఉజ్జయిని పట్టణమును ఏలుచున్న అంటే పాలించుచున్న రాజు పుణ్యవతియను కన్యను చోళ భూపాలుడు భాగ్యవతి అయిన కన్యను పెండ్లి చేసుకొనిరి. అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా ఉండిరి. కొన్ని రోజుల తరువాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మదమోహితురాలై
కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను. అందువలన దరిద్రురాలై పుత్రుని తోడను భక్తుల తోడను అడవిలో తిరుగుతూ ఒక బోయవాని ఇల్లు చేరెను. అచ్చట తన కుమారునితో, నా అక్క పుణ్యవతిని ఉజ్జయిని రాజు వివాహమాడియున్నాడు. అంతటా వారలు చక్కగా వ్రతము చేసుకొనుట వలన ఆ మహాదేవుండు సంతుష్టుడై ఆ కన్యలకు ఆరోగ్య ఐశ్వర్యములు దివ్యరూపములు ఇచ్చి అచ్చట తన కుమారునితో, నా అక్క పుణ్యవతిని ఉజ్జయిని రాజు వివాహమాడియున్నాడు. నీవు అక్కడకు పోయి మన సంగతి తెలిపి బ్రతుకు తెరువునకై తగిన ధనము తీసుకొని త్వరగా రమ్ము అనగా, అతడు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లితో తమ కష్టమును తెలుపగా, ఆ పుణ్యవతి అతని చేతికి ఎక్కువ డబ్బు ఇచ్చెను. అంతా అతడు ఆ ధనమును తీసుకొని వచ్చుచుండగా మార్గములో దేవుని మహిమచే ఆ డబ్బు దొంగిలించబడగా, అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని తెలుపగా, ఆమె మరికొంత ధనమును ఇచ్చెను. ఆ ధనము కూడా దొంగిలింపబడగా దిక్కుతోచని నిలబడియున్న ఆ కుమారునితో, ఈశ్వరుడు అదృశ్య రూపుడై, ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు ఈ ధనము చెందదని చెప్పగా, అతడు మరలా పెద్ద తల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా, ఆమె ఆలోచించి ఆ కుమారునిచే కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా ఆ వ్రతమును ఆచరించునట్లు చెప్పవలసినదిగా చెప్పమని అతనికి ధనమును ఇచ్చి పంపెను. అతడు బయలుదేరి వెడుతుండగా అనుకోని విధముగా ముందు పోయిన ధనమంతయు కూడా దొరికినందున అతి సంతోషముతో అతడు కాంచీ పట్టణమును ప్రవేశించుచుండగా, చతురంగ బలములతో అతని తండ్రి ఎదురు వచ్చి ఆ బాలునిని అతని తల్లిని కూడా వెంటబెట్టుకొని తన పట్టణమునకు వెళ్ళెను. అంతటా ఆ రాజకుమారుడు తల్లిదండ్రులతో సుఖముగా ఉండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతియు తండ్రియగు చోళ రాజును అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు సకల సంపదలను అనుభవించుచు సుఖముగా నుండిరి.